పాలంపూర్లో వినాయక చవితి అంటే ఓ పండగ కాదు, ఓ పెద్ద ఉత్సవం. బాణాసంచా శబ్దాలు, శుభాకాంక్షల మాటలు, లడ్డూ పరిమళాలు. కాని ఈసారి పూజ మొదలయ్యేలోపే లడ్డూలు మాయం. అబ్బో, చిన్నారుల నోళ్లు ఓహో అన్నారు. వినాయకుడికి లడ్డూలు లేవంటే పండగ ఎలా? పల్లెలో గాసిప్ గులాబీలు వెరబూశాయి. పుకార్లు పొగలే చుట్టూ తేలాయి. అందరూ ఒకేలా అనుకున్నారు, ఇది కరెంట్ పని అయి ఉండొచ్చు అని. కాని మన వీర్ చిన్న సిపాయి కదా, వాడు గమనించాడు. ఒక చిన్న చక్కెర తడుపు అక్కడికక్కడ. మరి ఒక వింత పదార్థం. అది మామూలు దారి కాదు, ఓ రహస్యదారి. ఆ దారిలోకి నెమ్మదిగా అడుగేశాడు వీర్. చిరునవ్వుతో, జాగ్రత్తగా, కారణం తెలుసుకునే సంకల్పంతో. కదలికలు కారం దాకా తీసుకొచ్చినప్పటికీ వీర్ ఆగలేదు. అతని హృదయం చెప్పింది, ఇది ముగింపు కాదు, ఇంకా ఏదో ఉంది. ఇంతలో పలు పలు నవ్వు ఒక గడ్డ వెనక నుంచి. వీర్ తల తిప్పి చూశాడు. అక్కడే చిక్కీ, మున్నా వాళ్ల గోప్యమైన స్నాక్ పార్టీతో ఉన్నారు. లడ్డులు, జలేబిలు, చక్కెర బొండాలు, వాళ్ల కళ్లలో చిలిపి, వేలి కింద కలిపిన మిఠాయిలు. వీర్ నవ్వాడు. గణేశుడికి ముందు ఇవ్వాలి, తర్వాత మనకి అన్నాడు. చిరునవ్వుతో, స్నేహంతో. వీర్ అందరినీ ఒకచోట చేర్చాడు. శిక్షించడానికి కాదు, అర్థం చేయడానికి, పంచుకోడానికి. భోగం అన్నది ప్రేమతో చేసే పంచకం. మనం కలిసి పంచుకుంటే పండుగే పెద్ద పండుగ అవుతుంది అన్నాడు మన చిన్న సిపాయి. చిక్కీ, మున్నా తల వంచారు. కాని కళ్లలో మెరుపు వచ్చింది. అర్థమయ్యింది. ఆఖరికి డైరీ మూసి మిఠాయిలు తిరిగి తన స్థలానికి వచ్చినాక చిన్న సిపాయి తిరిగాడు. తర్వాతి మిషన్ కోసం సిద్ధంగా. తన బల్లపై బాక్సు తీసుకుని మళ్ళీ ఓ చిన్న నవ్వు. ఇదేనా పండగ సాహసం?